అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివారా? ధ్యానించారనన్నా? ఇంకా లేవనే లేదా? ఆదివారం కదా, సెలవే కదా అని నిర్లక్ష్యపు ఆలోచనతో ఉన్నారా? దయచేసి త్వరగా లేవండి. అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించి దైవ ఆశీర్వాదాలు పొందండి. మంచిది. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు విస్తారమైన చేపలు పట్టడం గురించి మనకు అక్కడ రాయబడింది. పేతురు గారు రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు అనుకుంటున్నాను కదా. ఇంకా వలలు కడిగేసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ అక్కడికి యేసుప్రభు వచ్చి మరి ధోనిలో చూడగినప్పుడు ఆ ధోనిలో యేసయ్య ఉండడానికి పేతురు అవకాశం ఇచ్చారు. మాట విన్నాడు. యేసయ్య మాట విన్నాడు. యేసయ్య చెప్పినట్టుగా చేశాడు. అత్యధికమైన ఆశీర్వాదాలు పొందాడు. నిరాశలో నుంచి మరి నిజమైన ఆశీర్వాదాన్ని పొందినట్టుగా మనం కనబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో కూడా చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, ప్రతిఫలం లేదే అని నిరాశతో ఉన్నావా? బిడ్డ, మరొకసారి తెలియజేస్తున్నా, పేతురు రాత్రంతా కష్టపడ్డా, ఒక్క చేప కూడా పడలేదే అనే నిరాశ పేతుర్ని ఎంతో కృంగుబాటు చేయవచ్చు. తమ్ముడు, చెల్లి, ఎగ్జామ్ రాస్తున్నా, రాయిపోతున్న బిడ్డలరా, అయ్యో చాలా కష్టపడ్డాం, మర్చిపోతున్నాం, మేము ఈ విధంగా చాలా కష్టపడ్డాం అని కంగారు పడుతున్నారు. భయపడకు, దేవుడు నీకు సహాయము. దేవుడి దగ్గరకు వచ్చాడు. బిడ్డ, ధైర్యంగా ఉండు. కొంతమంది అయితే రాత్రి అనగా పగలనగా కష్టపడ్డాం, నా జీవితంలో ఏ అద్భుతాన్ని పొందలేకపోతున్నాను, నిరాశలో ఉన్నావా? ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఇంకా నేను ఉద్యోగాన్ని పొందుకోలేకపోయాను, నా ప్రయత్నం అంతా, నా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది అనే నిరాశ. దయచేసి బిడ్డలారా, నిరాశలో ఉన్న నీ దగ్గరికి వాక్యమైన దేవుడు వచ్చాడమ్మా. ఆనాడు నిరాశలో ఉన్నటువంటి పేతురు దగ్గరికి ఇంకా వలలు కడిగేసుకుంటున్నటువంటి అంటే ఆశలన్నీ అయిపోయాయి, కడిగేసుకుంటున్నాడు అనే స్థితిలో ఉన్న పేతురు దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఈరోజు నిరాశలో ఉన్న, నిస్పృహల్లో ఉన్న, బాధల్లో ఉన్న, పరిస్థితులన్నీ తారుమైపోయాయి, నా పరిస్థితి లాగా అయిపోయింది అని నిరాశలో ఉన్న నీ దగ్గరికి వాక్యమైన దేవుడు వచ్చాడు. ఆనాడు పేతురు దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య తన ధోనిలో చేర్చుకున్నాడు. ఈరోజు నీవు కూడా నా యేసయ్యను చేర్చుకున్నట్లయితే, ఎందుకంటే ప్రకటన 3:20 ప్రకారం, ఇదిగో తలుపు యొద్ద తట్టుచున్నాను, ఎవడైనా నా మాట విని తలుపు తెరిస్తే నేను వాళ్ళలోకి వస్తాను, వాడు నాతో కలిసి భోజనం చేస్తాడన్న రీతిగా యేసయ్యను నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఆనాడు ధోనిలోకి ఆహ్వానించిన పేతురు అద్భుతాన్ని పొందుకుంటున్నాడు. ఈరోజు నీ హృదయంలోకి నా యేసయ్యను ఆహ్వానిస్తే నిరాశలో కూడా, నిస్సహాయతలో కూడా నిజమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడన్న పేతురు తన ధోనిలోకి యేసయ్యను ఆహ్వానించాడు. బిడ్డా, ఈరోజు ఆహ్వానించు. మూడవదిగా గమనిద్దాం దయచేసి. ఆహ్వానించిన పేతురు యేసయ్య మాట విని వల వేస్తున్నాడు. మీరు అర్థం చేసుకుని 5:5 ప్రకారం, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, అయినా సరే చేపలు పడలేదు, అయినా నీ మాట చెప్పున వల వేస్తా. ఎవరి మాటట? యేసయ్య మాట చెప్పున. బిడా, ఈరోజు యేసయ్య మాట చెప్పున చేయడానికి ఇష్టమేనా? ఆలోచన చేద్దామా? యేసయ్య మాట చెప్పున నువ్వు చేయగలిగితే,
ఆయన మాట మాత్రం సెలవిమ్ము అంటున్నాడు భక్తుడు. నిజమే, ఆయన మాట సెలవిస్తే చాలు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. మాట ఇచ్చిన తర్వాత, సెలవిచ్చిన తర్వాత ఆ ప్రకారం చేశాడు. కొంతమంది యేసయ్య మాట చెప్పునైనా నీ ప్రకారం నడిచేస్తానని అంటారు. అలా చేయరు. కానీ పేతురు అలా కాదు. యేసయ్య ఏం చెప్పాడో అదే ప్రకారం ఆయన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాతగా మనం చూసినట్లయితే, దేవుని బిడ్డ ఆలోచించినట్లయితే, అద్భుతాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. ఈరోజు అద్భుతాల కోసం వస్తున్నారు చాలామంది, పొందుకున్నారు. ఆ తర్వాత వారు మళ్ళీ దేవుని మందిరంలో కనబడట్లేదు. వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఆలోచిస్తున్నారా దయచేసి? దేవుని అద్భుత కార్యాలు పొందుకుంటూ కూడా దేవుని వెంబడించకుండా, అవసరం తీరిపోయిన తర్వాత దేవుని యూజ్ అండ్ త్రో పెన్ను రాసి పడేసినట్టుగా కొంతమందిని అద్భుతాన్ని పొందుకుని యేసయ్యను పట్టించుకోకుండా, నిజదేవుడిగా అంగీకరించకుండా, ఆయనను వెంబడించకుండా ఉంటున్నావా? పేతురు అలా కాదు, యేసయ్యని వెంబడిస్తున్నాడు. మొదలుగా మాకు చెప్తున్నాను, నిరాశలో ఉన్న పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. నిరాశలో ఉన్న పేతురు యేసయ్యను తన దోనిలోకి చేర్చుకున్న పేతురు యేసయ్య మాట విన్నాడు. మాట విన్న పేతురు యేసయ్య చెప్పినట్లుగా చేశాడు. యేసయ్య చెప్పినట్లుగా చేసిన పేతురు గారు అద్భుతాన్ని పొందుకున్నాడు. అద్భుతాన్ని పొందుకున్న పేతురు యేసయ్యని వెంబడిస్తున్నాడు. ఈరోజు నువ్వెవ్వరు ఏ స్థితిలో ఉండిపోయావు? ఇంకా నిరాశలో ఉండిపోతే, నిస్పృహంలో ఉండిపోతే, ఏంటి నా పరిస్థితి అని ఉండిపోతే, ఇదిగో దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది, నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ దైవాశీర్వాదాలు పొందుకునే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, నిజమే, ఈరోజు అనేక మంది నిరాశలో, నిస్పృహల్లో, వేదనలో, బాధల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, రోగ బాధల్లో, పరిస్థితులు తారుమైపోయాయని ఎంతో వేదనలో ఉన్నాయి. యేసయ్యా, వారందరూ దర్శిస్తున్నావు. నువ్వు దర్శించినప్పుడు వారు, ప్రభువా, నీ మాట విని నేను చేర్చుకునే జ్ఞానము దయచేయండి. నీ మాట ప్రకారం నడిచే భాగ్యము వారికి అనుగ్రహించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబడి నిన్ను వెంబడించి అద్భుతాన్ని పొందుకొని నీ నామాన్ని మహిమపరిచే బిడలుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి వాడుకుని మహిమ పొందమని చిన్న ప్రార్థన అంగీకరించును. గొప్ప కార్యాలు జరిగించుము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.